మీ బ్యాంక్ అకౌంట్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిందా? కారణం కేవైసీ మాత్రమే కాదు, సైబర్ క్రైమ్, ఇన్కమ్ ట్యాక్స్, బెట్టింగ్ మనీ, కోర్ట్ ఆర్డర్, ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. 9 రీజన్స్ వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. చివరి 2 చాలా ఇంపార్టెంట్. ఏ కారణాల వల్ల సాధారణంగా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయో చూద్దాం. నంబర్ 1, సైబర్ ఫ్రాడ్ కంప్లైంట్. మీ అకౌంట్ కి ఏదైనా మోసానికి సంబంధించిన డబ్బు వస్తే సైబర్ ఫ్రాడ్ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. నంబర్ 2, కేవైసీ అప్డేట్. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కేవైసీతో అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. నంబర్ 3, బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్. ఆన్లైన్ బెట్టింగ్ లేదా అనుమానాస్పద గ్యాంబ్లింగ్ లావాదేవీలతో సంబంధం ఉంటే ఈ కారణంగా ఫ్రీజ్ చేస్తారు. నంబర్ 4, మనీ లాండరింగ్. అక్రమంగా డబ్బు బదిలీ జరుగుతుందనే అనుమానం ఉంటే కూడా మీ అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తారు. నంబర్ 5, కోర్ట్ ఆర్డర్. కోర్టు ఆదేశాల ప్రకారం కూడా మీ అకౌంట్ ను ఫ్రీజ్ చేయొచ్చు. నంబర్ 6, పోలీస్ లేదా సైబర్ సెల్ ఇన్వెస్టిగేషన్ కోసం కూడా మీ అకౌంట్ ను ఫ్రీజ్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, జిఎస్టీ సంబంధిత ప్రభుత్వ సంస్థల ఆదేశాలపై మీ అకౌంట్ ను ఫ్రీజ్ చేయొచ్చు. నంబర్ 8, సస్పీషియస్ ట్రాన్సాక్షన్. అకస్మాత్తుగా భారీ మొత్తం మీ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగితే మీ అకౌంట్ ను సస్పీషియస్ అకౌంట్ గా భావించి ఫ్రీజ్ చేస్తారు. నంబర్ 9, ఐడెంటిటీ మిస్యూజ్. వేరొకరి గుర్తింపు పత్రాల ద్వారా మీరు అకౌంట్ ను వాడుతున్నట్టు గుర్తిస్తే మీ అకౌంట్ ను ఫ్రీజ్ చేస్తారు.